సో నమస్తే భయ్, అందరికి వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనే గ్రాఫిక్ కార్డుల గురించి కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి మీకు వీడియో చేస్తున్నమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్లో అయితేనే పేజ్ లైక్ చేయండి అండ్ వీడియో కంపల్సరీ షేర్ చేయండి. సో ఫస్ట్ బై ఈ వీడియో మీరు చూస్తే డైరెక్ట్ నేను అమెజాన్ వెబ్సైట్లో ఉన్నాను. అఫీషియల్ లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ రీజన్ ఏంది, ఈ కారణం ఏంది ఈ వీడియో చేయడానికంటే రీసెంట్గా నా సర్కిల్ ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు సిటీజీ ఇంకా మైత్రానం ఏదైతే ఉందో సిస్టమ్స్ అమ్ముతారు కదా, అక్కడ వెళ్ళి మంచి సిస్టమ్స్ కొన్నారు. మంచిగా ఒక 30, 40 ఒకటి 50,000 మధ్యలో సిస్టమ్స్ కొన్నారు. ప్రాబ్లం ఏంటొచ్చిందంటే అంత సిపియూ మదర్ బోర్డ్ అంత హార్డ్వేర్ అంత మంచిగా ఉంది. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి అయితే 2500 గ్రాఫిక్ కార్డ్ వాళ్ళు మోసపోయారు అనమాట. సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పాత గ్రాఫిక్ కార్డ్ తక్కువలో వస్తుంది, మీకు గ్రాఫిక్ కార్డ్ మంచి గ్రాఫిక్ కార్డ్ తక్కువలో వస్తుంది అనేసి ఓల్డ్ మోడల్ గ్రాఫిక్ కార్డ్ అయితే వాళ్ళకి ఇచ్చేసారు అనమాట. సో ఆ గ్రాఫిక్ కార్డ్ ఏంటంటే ఈ గ్రాఫిక్ కార్డ్ అనమాట జొటాక్ది GT70 అనమాట. సో బై ఈ గ్రాఫిక్ కార్డ్ నేను యూజ్ చేస్తున్నా, స్టిల్ ఇప్పటికి గేమింగ్కి ఇది పనికిరాదు. జస్ట్ ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ ఉంది అంటే ఉంది అన్నట్టే ఉంటుంది. పర్ఫార్మెన్స్ అంత ఏదో 2GB గ్రాఫిక్ కార్డ్ అనమాట. చాలా పాతది, ఇప్పటిది కూడా కాదు, ఇప్పుడు 16 or 17 మధ్యలో రిలీజ్ అయింది. తర్వాత దీన్ని అప్గ్రేడెడ్ వర్షన్ కూడా వచ్చింది కానీ అది దొరకలేదు. 2GB ర్యామ్ ప్లస్ ఆర్కిటెక్చర్ కూడా పాతది. సో దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది కూడా స్లో ఉంటుంది, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. దీనిలో పబ్జీ ఆడడం కూడా చాలా ల్యాగ్ అవుతుంది. దీంట్లో అయినా సరే పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ సిస్టమ్ తీరుతున్నా, స్మార్ట్ ఫోన్స్ కాదు, దాంట్లో ఆడినా సరే కూడా మీకు ల్యాగ్ అవుతుంది ఈ గ్రాఫిక్ కార్డుతున్నాం. అదే కమింగ్ టు ఆసూస్ చూసుకుంటే ఈ వీడియోలో స్పెసిఫిక్గా దీని గురించి చేసిన ఆసూస్ GTX 1650 గ్రాఫిక్ కార్డ్ ఏదైతుందో ఇది మీకు ఫ్యూచర్ ప్రూఫ్గా కూడా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆఫ్ డ్యూటీ, టూమ్ రైడర్ లేటెస్ట్ ఉంది కదా, ఫోర్ట్నైట్, పబ్జీ, వాలోరెంట్, ఈ గేమ్స్ అన్నీ కూడా స్మూత్గా వచ్చేసి ఈవెన్ మీరు GTA 5 తీసుకున్నా సరే కూడా ఈ గ్రాఫిక్ కార్డ్కి మీకు ఈజీగా 70 to 90 FPS స్మూత్గా వచ్చేస్తుంది 1080p రెజల్యూషన్ మీద. ఇంకోటి అనొచ్చు, అన్న ఏందన్నా నువ్వు 13,000 గ్రాఫిక్ కార్డ్ చెప్తున్నావు ఏంటంటే, ఎస్ కాస్ట్ ఎక్కువనే ఉంది, దగ్గర 13,000 ఉంది, కానీ మీకు అష్యూరెన్స్ కూడా అంతే ఉంది. అంటే 4-5 years దాకా కూడా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. గేమింగ్ కార్డ్ అయినా వీడియో ఎడిటింగ్ అయినా సరే దీనికి కూడా ప్రాబ్లం ఉండదు ఈ గ్రాఫిక్ కార్డ్ మీరు పర్చేస్ చేస్తే. ప్లస్ ఏంటంటే ఇది ఓవర్ క్లాక్ అన్నమాట, మీరు ఓవర్ క్లాక్ అయ్యి వస్తుంది, మీకు పర్ఫార్మెన్స్ కూడా మంచిగా వస్తుంది. 4GB వేరియంట్ అనమాట ఇది. ఇంకో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనికి పైన పవర్ సప్లై ఏం లేదు. సో మీరు పవర్ సప్లై సపరేట్ వేయాల్సిన అవసరం కూడా లేదు. హై ఎండ్ పవర్ సప్లై తీసుకోవాల్సిన, బేసిక్ పవర్ సప్లై ఉన్నా సరే కూడా ఈ గ్రాఫిక్ కార్డ్ మీకు ఈజీగా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. పవర్ కూడా మదర్ బోర్డ్ నుంచే తీసుకుంటుంది, సపరేట్గా పవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది ఈ వీడియో నేను చెప్పదలుచుకున్నది ఇదే అనమాట. ఎందుకంటే చాలామంది మోసపోతారు అన్నమాట. సిస్టమ్ మంచిగా కొంటారు కానీ ఆ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టాక్ ఉందో లేకపోతే వాళ్ళ రీజన్స్ వాళ్ళే కానీ వాళ్ళు మీకు GT70 ఇచ్చేస్తారు, ఓల్డ్ గ్రాఫిక్ కార్డ్ ఇచ్చేస్తారు అన్నమాట. సో అందుకోసమే ఈ మోడల్ ఉంటే ఇట్లా ఈ మోడల్ని స్కిప్ చేయండి బై. ఈ మోడల్ గ్రాఫిక్ కార్డ్ అస్సలు కొనుక్కోకండి. ఒకవేళ మీ దగ్గర పైసలు ఉంటే మాత్రం కంపల్సరీ ఇదే కొనుక్కోండి, ఈ గ్రాఫిక్ కార్డ్ కొనుక్కోండి, 13,000 గ్రాఫిక్ కార్డు. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఇది మీకు 4 years దాకా మంచిగా పర్ఫార్మెన్స్, మంచి గేమ్స్, లేటెస్ట్ గేమ్స్ కూడా ఈజీగా ఆడగలుగుతుంది. ఎందుకంటే 4GB ర్యామ్ ఉంది అండ్ ఆల్సో కొత్తది అనమాట, లేటెస్ట్ జనరేషన్ ఆర్కిటెక్చర్. అదే 710 చూసుకుంటే మీకు 4 years పాతది. ఇప్పటికీ ఈ దీనికి ఈక్వల్గా కోడింగ్ ఏం చేస్తలేరు, ప్లస్ ఇది ఆగిపోయిన వదిలేసి చాలామంది కూడా. సో అందుకోసమే ఈ గ్రాఫిక్ కార్డ్ తీసుకోకుండా 1650 గ్రాఫిక్ కార్డ్ తీసుకోండి అనేసి నా రికమెండేషన్ అనమాట ఫ్రెండ్స్. సో మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియో ఎలా అనిపించేదో కూడా కింద కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుందా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్లో అయితేనో పేజ్ లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే రీజను ఈ గ్రాఫిక్ కార్డ్ ఏంటంటే మీకు వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్, 3D యానిమేషన్ చేసే వాళ్ళకు కూడా ఇది కొంచెం పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ప్లస్ దీనికంటే కూడా పెద్ద గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయి, ఇది కొంచెం బడ్జెట్లో వస్తుంది అన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ గ్రాఫిక్ కార్డు రీసెంట్గా ప్రైస్ ఇంక్రీజ్ అయింది కొన్ని అట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల, లేకపోతే మీకు ఇది ఇంకా తక్కువలే వస్తున్నాయి, 10,000 11,000 మధ్యలో అట్లా వస్తుండే. ఒక 2,000-3,000 అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. సో కరెంట్ సిచ్యువేషన్లో ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయినాయి.
పాండమిక్ వల్ల. సో, లేకపోతే ఇది ఇంకా తక్కువగా వస్తుండే మీకు. సో, ఒకవేళ మీరు సిస్టమ్ పర్చేస్ చేసుకోవాలంటే ఇట్లా ఈ గ్రాఫిక్ కార్డ్‌ని అయితే మీ ఈ లిస్ట్‌లో పెట్టుకోండి కొనేటప్పుడు. ఆబ్వియస్‌గా ప్రైస్ అయితే ఎక్కువనే కానీ ఫ్యూచర్ ప్రూఫ్ కూడా మీకుంటది. సో, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.